హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. ఇంకేంటి, పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా. రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు. అయితే దాంట్లో ఈ పచ్చడి కూడా యాడ్ చేసుకోండి. ఈ సంవత్సరం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క సైడు ఒక్కో పచ్చడి ఫేమస్ కదా, ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా పెడుతూ ఉంటారు. నేను చూపించబోయే పచ్చడి రెసిపీ అయితే ఆంధ్ర స్టైల్లో బెల్లం పచ్చడి అయితే చూపించబోతున్నానండి. అదే తీపి ఊరగాయ అని పిలుస్తూ ఉంటారు కదా, అదే. దాన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కోలా పెడుతూ ఉంటారు. పచ్చి బద్దలే బెల్లంలో కలిపేసి అలానే ఉంచేసి అలా చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడం వల్ల ముక్క పచ్చిదే కాబట్టి బెల్లం బెల్లం ఊరగాయలా కాకుండా కారం వేసి చేస్తూ ఉంటారు కదా ఊరగాయ, అలానే ఉంటుంది ముక్క టేస్ట్ అయితే. అలా కాకుండా ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళని కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంకేస్ చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. కప్పుల మెజర్లో అయితే చూపించబోతున్నాను. ముక్క మెత్తబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేనైతే కలెక్టర్కాయలు తీసుకున్నానండి, మామిడికాయలు. ఇవైతే ఈ పచ్చడికి చాలా కరెక్ట్గా ఉంటాయి, వేరే కాయలు కాకుండాను. అయితే ఈ కప్పు మెజర్తో పచ్చడి మొత్తం చూపించబోతున్నాను నేనైతే. మీరు కూడా ఏదో ఒక కప్పుని తీసుకొని దాంతోనే పచ్చడి కొలత మొత్తం చూసుకోండి. నేనైతే ఈ కప్పును వాడుకుంటున్నాను. కాయల్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా తుడిసేసి ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని లోపల టంక్ ఉంటుంది కదా దాన్ని తీసేసి పైన పొర ఉంటుంది కదా దాన్ని తీసేసి ఒక గంట సేపు అలా గాలి కుదిరేసిన తర్వాత పచ్చడి కోసం కొలత చూసుకోండి. ముక్కలు ఈ సైజులో మాత్రమే ఉండాలండి. మరి చిన్న సైజు అయితే నార్మల్గా బెల్లంలో ఊరుతాయి కదా, తర్వాత ఎండకి ఎండేయాలి, అప్పుడు ఇంకా చిన్నవి అయిపోతాయి. అందుకోసమని ఈ సైజు ముక్కలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. దీంట్లో నేను నీరు పోయినా కానీ ముక్కలు కొద్దిగా చిన్నగా అయితే కానీ మరీ చిన్నగా అవ్వవు. అందుకోసం ఈ సైజు ముక్కలు తీసుకున్న తర్వాత నేను తీసుకున్న కప్పుతో నేను తీసుకున్న మామిడికాయలు కేజీలు కాకుండా కప్పుల కొలతలు అయితే చూపించబోతున్నాను. కాబట్టి నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు 8 కప్పులు వచ్చేలాగా చూసుకుంటున్నానండి. నేను ఏదైనా కానీ 8 కప్పులు అయితే చాలా ఈజీగా ఉంటుంది పచ్చడి చేసుకోవడానికి. మీరు చిన్న సైజు కప్పు తీసుకున్నా కానీ లేదా పెద్ద సైజు కప్పు తీసుకున్నా కానీ 8 కప్పులు అయితే మిగతా కారం, ఉప్పు, బెల్లం అవన్నీ కొలత చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమని మీరు ఏ సైజు కప్పు తీసుకున్నా కానీ 8 కప్పులు వచ్చేలాగా చూసుకోండి. 8 కప్పులు ఈ మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం తీసుకుంటున్నాను నేనైతే. అయితే ఇక్కడ మీరు ప్యాకెట్ కారం వాడినట్టయితే ఎర్రగా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏమన్నా ఫుడ్ కలర్లో అవి కలుస్తాయి కాబట్టి ఎర్రగా ఉంటుంది. అలా కాకుండా నేను ఇలా మిల్లి పెట్టించుకున్న కారం ఏంటి. అయితే మిరపకాయల్ని ఎండబెట్టేసుకొని కారం పెట్టించుకునేది కాబట్టి మరీ ఎర్రగా ఉండదు ఈ కారం. పచ్చడి కారం వాడట్లేదు నేను, ఇంట్లో వాడేది కాబట్టి. అయితే 1 కప్పు కారం తీసుకున్న తర్వాత 1 కప్పు ఆవపిండి, 1 కప్పు ఉప్పుని తీసుకుంటున్నాను నేను. ఉప్పుని ఒక అరగంట సేపు ఎండలో ఉంచేసి తర్వాత ఇలా సాల్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, దాంట్లోనే 1/2 టీ స్పూన్ మెంతులు. మీకు ఒకవేళ మెంతులు కాకుండా మెంతుల పొడి అవైలబుల్గా ఉన్నట్టయితే మెంతుల పొడి అన్న వేసుకోవచ్చు. గుప్పిడు పొట్టి తీసున్న వెల్లుల్లి, బెల్లం. అయితే మీ దగ్గర పాత బెల్లం ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు. సాల్ట్ బెల్లం కన్నా ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది కదా మెత్తగాన, ఆ బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే 1 కప్పు సాల్టు, కారం, తర్వాత ఆవపిండి వేసుకున్నాను. కానీ 2 కప్పుల బెల్లం వేసుకుంటున్నాను. అవన్నీ ఒక్కొక్క కప్పు మాత్రం వేసుకోవాలి. బెల్లం మాత్రమే 2 కప్పులు వేసుకోవాలి. ఒకవేళ ఇంకేస్ మీరు ఎక్కువ పులుపున్న కాయలు తీసుకున్నట్టయితే ఇంకా కారం తక్కువ వేసుకోవాలి, బెల్లం ఎక్కువ వేసుకోవాలి. నేను ఈ పచ్చడికి ఈ కాయలే కరెక్ట్ కాబట్టి నేను కరెక్ట్గా మెజర్ చూసుకొని మొత్తం అన్నీ వేసేసుకుంటున్నాను. దీంట్లోనే కలుపుకోకుండా కొద్దిగా లోతుగా ఉన్న ఏదైనా గిన్నె కానీ పాత్ర కానీ తీసుకోండి, లేదా పచ్చడి జాడీలు ఉన్నట్టయితే అందులోనే వేసేసుకోవచ్చు. ఇంకా కాకపోతే నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా అందులో కూడా వేసుకోవచ్చు. అయితే నేను తీసుకున్న ముక్కలకి సరిపడా ప్లాస్టిక్ డబ్బా లేదు, అందుకోసమని నేను ఇలా లోతుగా ఉన్న బాండీలు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత అయితే నూనె కూడా కొలత చూసుకుంటున్నామండి. నేనైతే ఇక్కడ నార్మల్ నువ్వుల నూనె కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ అలా కాకుండా నేను పల్లి నూనె అయితే వాడుతున్నానండి. పచ్చళ్ళకి పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ కరెక్ట్గా ఉంటుంది కదా, అందుకోసమని నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. 1 కప్పు
తర్వాత ఒక సగం పల్లి నూనె వాడుతున్నాను. నూనె ఎక్కువ లేకపోయినా పర్వాలేదండి, నార్మల్గా నూనె తక్కువ ఉన్న ఒక కప్పు సరిపోతుంది, కానీ కొద్దిగా ఎక్స్ట్రా ఉండాలని నేనైతే కప్పు పావు నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె అంత ఇంపార్టెన్సే కాదు దీంట్లోని, తక్కువ నూనె ఉన్నా పర్వాలేదు. ఇలా కప్పు పావు నూనె కూడా వేసేసుకున్న తర్వాత ఈ ముక్కలకి బాగా అన్నీ పట్టేలాగా బెల్లం, కారం, ఆవపిండి, నూనె పెట్టేలాగైతే బాగా కలిపేసుకోవాలి. అయితే దీంట్లోనే బెల్లం ముక్కలు వేసేసినా కానీ కరిగిపోతుందండి. నేనైతే చాలా మెత్తగానే చేసి వేసుకున్నాను, ఒకవేళ మీరు ముక్కలు వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి 3 రోజుల పాటు ఈ ముక్కలన్నీ బాగా నూనెలోని బెల్లంలోని ఊరేంత వరకు 3 రోజుల పాటు మూత పెట్టుకొని పైన పెట్టుకోవాలండి. అయితే ఇదే స్టేజ్లో కొంతమంది ఇలానే వదిలేస్తారు, అంటే ఎండబెట్టే అవసరం లేకుండా మూత పెట్టేసి 3 రోజుల పాటు ఉంచేసుకొని ఏదన్నా జాడీలో వేసేసుకొని వాడేసుకుంటూ ఉంటారు. అలా అయితే ముక్క నార్మల్గా కారం పచ్చడి చేస్తాం కదా, అలాగే ఉంటుంది గట్టిగాన, అసలు పచ్చిదనం పోకుండా ఉంటుంది. 3 రోజుల పాటు ఊరిన తర్వాత చూడండి పచ్చడి అనేది ఫస్ట్ టైం కలిపినప్పుడైతే అస్సలు కారం లేనట్టు, పచ్చడి నూనె లేనట్టు అలాగ అనిపించింది కదా. ముక్కలు కూడా చాలా పొడిగా ఉన్నాయి. ఇప్పుడు 3 రోజులు పోయిన తర్వాత చూడండి ఊరిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో. ఇలా ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత చేతిలో తీసుకొని ఈ కారం నీళ్ళు మొత్తం గట్టిగా పిండేసుకోవాలి, ఏదన్నా క్లాత్ మీద ఆరేసుకోవాలి. అయితే దీనికి ఎక్కువ శాతం వైట్ క్లాత్ కాకుండా ఇలా వేరే కలర్ క్లాత్ వాడుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ కారం నూనె నీళ్ళు పడిపోతాయి కదా, అందుకోసమని వేరే కలరు క్లాత్ వాడుకొని ఈ ముక్కలన్నీ గట్టిగా పిండేసుకోవాలి. అస్సలు దీంట్లో తేమ, అసలు బెల్లం, నూనె ఏమీ లేకూడదు. మీ బలం ఎంత ఉందంటే అంత గట్టిగా పిండేసుకొని ఇలా క్లాత్ మీద వేసేసుకోవాలి. అయితే ఇవి ఎక్కువ ఎండున్నప్పుడైతే ఆరేసుకుంటే బాగుంటాయండి. నేనైతే ముక్కలన్నీ ఇలా ఆరేసుకుంటున్నాను. 3 రోజుల పాటు ఆరితే సరిపోతాయి అనుకుంటున్నాను. ఆరి ఆ తర్వాత మళ్ళీ తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలతో పాటు దీనికి కారం గుజ్జు ఉంది కదా, బెల్లం నీరు, దాన్ని కూడా ఎండలోనే పెట్టాలండి. బెల్లం నీరు తర్వాత ఈ ముక్కల్ని ఎన్ని రోజుల పాటు ఎండబెట్టుకున్న తర్వాత అయితే ఎలా వచ్చాయో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ ముక్కలతో పాటు బెల్లం నీరు కూడా ఆరబెట్టుకోవాలి, ఎండలో ఉంచేయాలి. మూత పెట్టే అవసరం లేకుండా ఏదైనా క్లాత్ కవరు ఏదన్నా దానిపైన దుమ్ము పడకుండా కట్టేసుకొని ఎండలోనే పెట్టుకోవాలి ముక్కలతో పాటు. ఇలా ముక్కలన్నిటినీ విడివిడిగా వేసేసుకొని 3 రోజుల పాటు ఎండలో ఉంచుకుంటే ముక్కలు అనేవి ఇలా తయారవుతాయండి. అయితే మరీ ముక్కలు గట్టిగా కాకుండా నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా కాకుండాను. అయితే ముక్కలతో పాటు 3 రోజులు ఈ బెల్లం గుజ్జు కూడా ఎండబెట్టుకోవాలండి. మరీ నీళ్ళ ఉంటుంది కాబట్టి ఎండలో ఉంచుకున్నట్టయితే ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇక్కడ పాత్రి సగంలో బాండీ సగంలో ఉంది కదా, అయితే పై వరకు ఉన్నది సగానికి అయిపోయింది. అలా ఎండలో ఉంచుకున్న తర్వాత ముక్కలతో పాటు దీన్ని ఎండబెట్టుకోవాలి. అయితే ఒక ప్లాస్టిక్ టబ్లో ఈ ముక్కల్ని వేసేసుకొని తర్వాత ఈ బెల్లం గుజ్జు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా ముక్కలు గుజ్జు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అయితే నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు నార్మల్ పచ్చడి జాడి ఉంటుంది కదా, అందులో వేసేసి కలుపుకున్నా పర్వాలేదు, అందులో అయితే ఇంకా ఉంచేసుకోవచ్చు. నార్మల్ ఈ ప్లాస్టిక్ దాంట్లో అయితే ఇంకోసారి కలిపే అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి చూపిస్తున్నాను మీకు. లేదంటే మొత్తం ఊరిపోయిన తర్వాత ఈ బెల్లం నీటిలో కూడా ఒక 3-4 రోజులు ఊరే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటున్నాను. బాగా ఊరిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకొకసారి. ఒక 2-3 రోజులు ఈ దీంట్లోనే బెల్లం నీరులో ఊరిన తర్వాత అయితే 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. తర్వాత 3 రోజులు పోయిన తర్వాత అయితే చూడండి బెల్లం నీరు ఎలా అయిందో, పైన నూనె అయితే బాగా తేరింది కదా, ఇలా గుజ్జు మొత్తం దగ్గరికి అయిపోయి ఉంటుంది. దీంట్లో ఉన్న బెల్లం తర్వాత కారం అన్నీ ఉంటాయి కదా, ముక్కలు బాగా పీల్చుకుంటాయి. దానివల్ల ఈ గుజ్జు కూడా చాలా దగ్గరికి అయిపోతుంది. తర్వాత ఈ గుజ్జులో ఉన్న బెల్లం తర్వాత కారం కూడా ముక్కలు బాగా పీల్చుకొని ముక్కలు కూడా ఫస్ట్ ఎండబెట్టినప్పుడు గట్టిగా అయిపోయాయి కదా, తర్వాత ఇప్పుడు బాగా జ్యూసీగా అంటే మెత్తగా అవుతాయి. మెత్తగా అంటే పాడైపోతుంది కదా పచ్చడి, అలా కాకుండా కొద్దిగా బెల్లం పాకం పీల్చుకున్న ముక్కల్లాగా అయితే తయారవుతాయి.
ఇలా చేసినట్టయితే పచ్చడి చాలా రోజులు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్గా బెల్లం కలుపుతారు కదా, బెల్లం కలిపేసి ఊరబెట్టేసి అలాగే ఉంచేస్తారు ఒక్కొక్కరు అయితే. అలా కాకుండా ఇలా చేసినట్టయితే సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి. సంవత్సరానికి ఎక్కువ రోజులే నిలువ ఉంటుంది. ఈ పచ్చడి ఎక్కువ శాతం గంజన్నంలో కానీ పెరుగన్నంలోకి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక ముక్క కొరికి చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. పచ్చడి అయితే చాలా చాలా బాగా వచ్చింది. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ కొట్టండి.